శాసనసభ్యులకి అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ జిల్లా మహానాడు కార్యక్రమానికి అధ్యక్షులు సోదరులు పెద్దలు అబ్దుల్ అజీజ్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మినీ మహానాడు ముఖ్య ఉద్దేశం యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పసుపు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక కన్నుల పండుగ వాతావరణంలో జరుపుకోవడం, మనందరం కూడా దాంట్లో పాల్గొన్న ఆ పార్టీలో ఉంటాం, మనం ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అని చెప్పి నేను భావిస్తూ, అలాగే బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ దేశంలోనే ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కోటి సభ్యత్వాలతో ఈరోజు రాజకీయ పార్టీలు పెట్టి ఏ విధంగా రాష్ట్రాలను దోసుకున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా కాకూడదు. పేద ప్రజల కోసం పార్టీని పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ అలాగే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలు అనాథలు కాకూడదని చెప్పి ఎన్టీఆర్ స్కూల్ ఓపెన్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో మనందరం కూడా సభ్యులవడం, మనందరం కూడా సంతోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎవరైనా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే ఈరోజు సంక్షేమ నిధి కోసం మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఏ కార్యకర్త కుటుంబం కూడా రోడ్డును పడకూడదని చెప్పి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా వర్తింపజేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీకి, పార్టీ నాయకత్వానికి కార్యకర్తల పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో మనందరం కూడా తెలుసుకోవాలని చెప్పి ఒకసారి అటువంటి పార్టీలో మనందరం కూడా గర్వంగా పచ్చకండ వేసుకొని తిరుగుతూ ఉంటే మనకు కూడా గౌరవం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా కందుకూరు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిలో ఒక 7 తీర్మానాలు మన మినీ మహానాడులో మా నియోజకవర్గ ప్రజలను అందరినీ కూడా కలుపుకొని ఈ తీర్మానాలను ఏర్పాటు చేయడం జరిగింది. మా నియోజకవర్గానికి జీవనాడైనటువంటి రాళ్లపాడు రిజర్వాయరు మాకు సోమశల నార్త్ కెనాల్ నుంచి 1.5 టీఎంసీ రావాల్సి ఉంది. ఆ వాటరు సఫిషియెంట్గా తీసుకొచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున విన్నవించుకుంటా ఉన్నాం. అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ ఎప్పటి నుంచో లింగసముద్రం మండలం ఉల్లటవారిపాలెం మండలం ఎడారి ప్రాంతం, ఆ ప్రాంతానికి నీళ్లు రావాలంటే లెఫ్ట్ కెనాల్ను కూడా కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని తెలియపరచాలని చెప్పి, అదేవిధంగా ఎన్నో రోజుల గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కందుకూరు నియోజకవర్గానికి అన్యాయం జరిగి 45 కిలోమీటర్లు ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది. మరలా తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పి ఒక ప్రతిపాదన తయారు చేశాం. అలాగే మా నియోజకవర్గానికి మన్నేరు, పాలేరు, ఉప్పుటేరు 3 రివర్స్ ఉన్నాయి. వాటి మీద వర్షం పడిన 4 రోజులకే మళ్ళీ ఎండిపోయే పరిస్థితి. ఆ ప్రాంతం మళ్ళీ మంచి రోజులు రావాలంటే కంపల్సరిగా చెక్ డ్యాములు నిర్మిస్తే ఆ ప్రాంత రైతులు ఆ వాటర్ను వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఒక ప్రతిపాదన తయారు చేశాం. అలాగే గుడ్లూరు, ఉలవపాడు మా ప్రాంతంలో మామిడి రైతులు కొనుగోలు కేంద్రాలు లేక దళారుల చేతిలో మోసపోతా ఉన్నారు. తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఒక ఫుడ్ ప్రాసెస్ యూనిట్, దాంతోపాటు అది వచ్చేలోపే కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన కూడా తయారు చేశాం. అదేవిధంగా కందుకూరు పట్టణానికి ఎంతో ఇబ్బందిగా ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. దాన్ని నివారించేదానికి నార్త్ బైపాస్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తయారు చేసుకున్నాం. అలాగే కందుకూరు నియోజకవర్గంలో పుణ్యక్షేత్రమైన శ్రీ మాలాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఒకే ఘాట్ రోడ్డు ఉంది. భక్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. మళ్ళా 2వ రోడ్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తయారు చేశాం. మా కందుకూరు మెట్ట ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు కూడా తీసుకొచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రతిపాదన తయారు చేసి వీటన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుల ద్వారా ఈ ప్రతిపాదనని పంపించి మా ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మా నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నాయకులకి కార్యకర్తలకి మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
సెలవు తీసుకున్నా ఉన్నా. జై తెలుగుదేశం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.